తెలంగాణలో ఎన్నికల కంటే ముందు ఎలాంటి పొత్తులు ఉండవు. ఇది నిన్న అమిత్ షా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఇది ఒక డెసిషన్. ఇక లోకల్ నాయకులు చెప్పింది కాదు, అమిత్ షా చెప్పింది కాబట్టి ఇది క్లియర్ కట్. తెలంగాణలో ఎన్నికల కంటే ముందు ఎలాంటి పొత్తులు బీజేపీకి ఉండవు. ఎన్నికలకు ముందు ఉండవు, ఎన్నికల తర్వాత కావాలంటే ఉంటాయి. క్లియర్ ఇక్కడ. ఎన్నికలు అయిన తర్వాత ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు అప్పుడు అవసరమైతే బీఆర్ఎస్తో, కాంగ్రెస్తో అంటే బీజేపీకి కలవలేదు కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదే బీఆర్ఎస్తోనే పొత్తు పెట్టుకుంటుందని కూడా కాదు. బీజేపీ ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి బీజేపీకి. అదేంటంటే ఇప్పుడు రేపు 2028 డిసెంబర్లో, డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. బీజేపీ అంచనా మేరకు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చు. బీజేపీకి నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు, కొంతవరకు మహబూబ్ నగరు, కొంతవరకు హైదరాబాదు, కొంతవరకు మెదక్లో గట్టిగా బలం ఉంది. ఖచ్చితంగా ఈసారి ఫోకస్డ్గా పనిచేస్తే ఒక 30 నుంచి 40 స్థానాలు బీజేపీ గెలవచ్చు అని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ఖచ్చితంగా గెలవచ్చు అని 30 నుంచి 40 స్థానాలు వాళ్ళు టార్గెటెడ్గా ఆ 30-40 స్థానాల మీద పనిచేస్తున్నారు. ఈ 30-40 స్థానాలని కనుక వర్కౌట్ చేసుకోగలిగితే ఒకటి తెలంగాణలో ఫస్ట్ నెంబర్ 2 ప్లేస్కి రావచ్చు. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ నెంబర్ 2 ప్లేస్, నెంబర్ 1 కాదు, అధికారం కాదు. తెలంగాణలో నెంబర్ 2 ప్లేస్. నెంబర్ 2 ప్లేస్లో బీజేపీ ఉన్నప్పుడు ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అంటే అస్సలు గిట్టదు. బీఆర్ఎస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి అంటే ఏమాత్రం గిట్టదు. బీఆర్ఎస్ మీద కోపంతోనే బీఆర్ఎస్ని ఓడించి తన ముఖ్యమంత్రి కావాలనే కాంగ్రెస్ అనే వేదిక మీదకి రేవంత్ రెడ్డి వెళ్ళాడు. నిజానికి రేవంత్ రెడ్డి ఏం కాంగ్రెస్ వాది కాదు. అవసరమైతే ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం లేదు, బీఆర్ఎస్ చేతిలోకి అధికారం పోతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచినటువంటి ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని బీజేపీలోకి వస్తాడు అవసరమైతే అని అంచనా కూడా బీజేపీకి ఉంది. ఇప్పటికిప్పుడైతే రాడు, అసలు ఆలోచన కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడు. కానీ రేపు పొద్దున బీఆర్ఎస్ చేతిలోకి అధికారం పోతుంది అనుకున్నప్పుడు పోకుండా చేయటం కోసం బీజేపీతో రేవంత్ రెడ్డి టైఅప్ అవుతాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వస్తాడు. అది అప్పుడు ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుద్ది. ఇప్పుడు ఎన్నికల ముందే బీఆర్ఎస్ తోటి బీజేపీ పొత్తు పెట్టుకుంది అనుకోండి, ఇక రేవంత్ రెడ్డికి గేట్ క్లోజ్ చేసినట్టే లెక్క అవుద్ది. అందుకని ఎన్నికల ముందు ఎలాంటి పొత్తు వద్దు. పైగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాను అనుకోండి, ఒక 20-25 స్థానాలు అంతకుమించి బీజేపీకి కేటాయింపులు చేయదు బీఆర్ఎస్ పార్టీ. అది సొంతంగా అయితే వీలైనంత వరకు ఫైట్ చేస్తారు. ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ కావాలంటే పెట్టుకుంటారు కొన్ని స్థానాల్లో. అటు బీఆర్ఎస్తో కొన్ని స్థానాలు పెట్టుకోవచ్చు, కొన్ని స్థానాలు రేవంత్ రెడ్డితో మాట్లాడి కొన్ని స్థానాలు బీజేపీ గెలిచేటట్టు చేసుకోవచ్చు. ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు గట్టిగానే అగ్రెసివ్గానే పోదాం అనుకుంటున్నారు. ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ కూడా కాదు, కొంత తెలంగాణ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రెసివ్గానే పోదామని అనుకుంటుంది బీజేపీ. కర్ణాటక ఎన్నికల్లో గెలిచి ఖచ్చితంగా ఆ ప్రభావం తెలంగాణ మీద పడిద్ది. అందులో వచ్చేసారి మోడీ ప్రభావం కొంత ఎక్కువే ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకున్న సమయంలో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పార్లమెంట్లో 8 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి, 30-35 అసెంబ్లీ స్థానాలు రావా బీజేపీకి ప్రయత్నం చేస్తే? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వస్తాయి. కాకపోతే లోకల్ లీడర్లు కలిసి పనిచేయట్లేదు కాబట్టి రావట్లేదు. కానీ లోకల్ లీడర్ని బెత్తం పట్టుకొని కలిసి పని చేపిస్తే ఖచ్చితంగా 30 నుంచి 35 స్థానాలు బీజేపీకి తెలంగాణలో వస్తాయి. 35 స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా అపోజిషన్ స్పేస్ వచ్చినట్టే లెక్క. ఎందుకంటే 60 స్థానాలు అధికారంలో ఉన్నోడికి రావాలి. తర్వాత 35 స్థానాలు బీజేపీ గెలుచుకుందంటే అక్కడ 95 స్థానాలు అయిపోయినట్టే లెక్క. మొత్తం ఉంది తెలంగాణలో 119 స్థానాలు. 119లో కూడా ఒక 7 ఎంఐఎంకి ఫిక్స్, మిగతా 112. 112లో 90 స్థానాలు అయిపోయాయి అంటే 90కి పైగా స్థానాలు అయిపోయాయంటే ఇంక మిగిలింది ఎన్ని? సో మూడో పార్టీకి అక్కడ వచ్చేది ఒక 20 స్థానాలు, 25 స్థానాలు లోపే వస్తాయి. సో బీజేపీ మెయిన్ అపోజిషన్ అయిపోయింది. ఈ మెయిన్ అపోజిషన్ పార్టీకి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి ఉన్నది బీఆర్ఎస్ పార్టీని చేర్చడమో లేదు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని లాగటమో చేస్తే, రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేని లాగటమో చేస్తే ఆటోమేటిక్గా బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత పవర్లోకి వస్తుంది. ఫస్ట్ బీజేపీకి కావాల్సింది ఏంది? పవర్లోకి రావాలంటే 35 స్థానాలు కావాలి. మామూలుగా మిగతా పార్టీలకి అధికారం రావాలంటే 60 స్థానాలు కావాలి. బీజేపీకి అధికారం రావాలి అంటే ఇంకో 35-40 స్థానాల లోపు రావాలి. మిగతా 35-40 చేస్తే బీజేపీకి అధికారం ఎలా తెప్పించుకోవాలో తెలుసు వాళ్ళకు ప్లాన్ ఉంటుంది. కాబట్టి 35-40 స్థానాలు తెలంగాణలో సాధించాలి. 30కి పైగా అయితే ఖచ్చితంగా సాధించాలి. ఈ లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. ఈ లక్ష్యంతో బీజేపీ పనిచేయాలంటే ఇప్పుడు మనం ఎవరితో పొత్తులు పెట్టుకోవద్దు. ఇది బీజేపీ తెలంగాణలో ఉన్న ప్లాన్. మరి ఏ మేరకు ఇది వర్కౌట్ అయ్యిద్ది అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.